కేరళలో ఒక వివాదం తలెత్తింది. విదేశీ వ్యవహారాల కోసం ఒక సెక్రటరీని, ఒక ఐఏఎస్ అధికారిని నియమించడం. ఇది రాజ్యాంగ విరుద్ధం. కేరళ ఏం ఒక దేశం కాదు. దాంతో దాని తరపున ఒక విదేశాంగ కార్యదర్శి ఏంటి అంటూ బీజేపీ విమర్శిస్తే కాంగ్రెస్ కూడా అదే విమర్శలు చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రకటన ఇచ్చింది. ఇందులో కేరళ రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీలోని కేరళ రెసిడెంట్ కమిషనర్ సహకారంతో కేంద్ర విదేశాంగ శాఖతో వివిధ ఎంబసీలతో కోఆర్డినేట్ చేసుకునే ఉద్దేశంతోనే చేశాము ఇది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆయా దేశాల చట్టాలు తెలియక అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతున్నారు. స్థానిక దళారులతో మోసాలతో అనేక మంది బాధితులు ఆయా దేశాలకు వెళ్ళాక అక్కడ ఎంప్లాయర్స్ చేసే మోసాలు, వేధింపులకి దారుణంగా బలవుతూ ఉన్నారు. రీసెంట్గా విడుదలైనటువంటి మలయాళ చిత్రం ఆడు జీవితం, ది గోట్ లైఫ్, అట్లాంటి వెతలకి అద్దం పట్టింది కూడా. చివరికి అక్కడ జైళ్ల పాలైతే సహకారం కూడా దొరకని పరిస్థితి. ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. మరణిస్తే శవాలు స్వదేశానికి కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఆవిడ చేసేటువంటిది విదేశాంగ శాఖతో కోఆర్డినేట్ చేయడానికి మాత్రమే ఏర్పాటు చేసాం. వివిధ ఎంబసీలు విదేశాంగ శాఖతో కోఆర్డినేట్ చేస్తారు, అంతే తప్పించి మరేం లేదని తేల్చి చెప్పింది.